తొర్రూరు డివిజన్ కేంద్రంలో ఘనంగా శీత్ల పండుగ వేడుకలను నిర్వహించారు. దుబ్బ తండా బంచారాలు శీత్ల పండుగ వర్షాలు బాగా పడాలని, పాడి పశువులు పంటలు బాగా పండాలని ఆసాతి భవాన్ని మొక్కినట్లు బంజారా నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా బంజారా మహిళలు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తమ సాంప్రదాయాన్ని సమాజ అభివృద్ధి ఎంత చెందినా కాపాడుకుంటేనే ముందుకు సాగుతామని బంజారా మేధావులు తెలియజేశారు. ఈ పండుగ సమస్త సమాజం శ్రేయస్సు కోరికేనని అన్నారు. శీత్ల పండుగ వేడుకల్లో పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు. చాలా సాంప్రదాయమైన పండుగ. ఈ పండుగ పూర్వకాలంలో పశువులకు వ్యాధి రాకుండా వర్షాకాలంలో నిండుగా ఉండాలని, పంట పైరు మంచిగా ఉండాలని, పంటకు పొరుగులు పట్టవచ్చే ఉద్దేశంతో ఈ పండుగను మేము చాలా ఘనంగా జరుపుకుంటాం. మొదటి పండుగ అంటుంది. ఈ పండుగ తర్వాతనే మిగతా అన్ని పండుగలు జరుపుకుంటాం. శీతల పండుగ 7 భవానీలు ఉంటారు, 7 అమ్మలు ఉంటారు. ఆ 7 తల్లి ఆశీర్వాదము లూంకుడు అని ఉంటారు. ఈ 7 భవానీ అమ్మలు లూంకుడు అనేది వారికి సేవకుడుగా ఉంటారు. కాబట్టి ఈ శీతల పండుగని అందరూ బాగా జరుపుకోవాలి. వాడి పంటలతో సంతోషంగా ఉండాలి, పైరు సంతోషంగా ఉండాలి. అట్లానే పెళ్లి కాని అమ్మాయిలకు కూడా పెళ్లి కావాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దుబ్బతండలో శీత్ల పండుగ సందర్భంగా దుబ్బతండ ప్రజలకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేము శీత్ల పండుగ మా కుల దేవత. ఎందుకంటే మేము అడవిలో సంచర జాతులుగా అడవిలో తిరిగేటోళ్ళము. కాబట్టి ఆ శీతల పండుగ అనేది చేసుకుంటే మాకు ఎడ్లు, గొర్రెలు, బర్రెలు, మేకలు మాకు కుటుంబంలో అంతా క్షేమంగా ఉండాలని, అప్పుడు ఆ శీతల పండుగ 7 సాతి భవానీకి మేము మొక్కుతాము. ఈ భవానితో మేము మాకు అన్ని రకాల పంటలు, పైర్లు మంచి పండాలని, ఆరోగ్యంగా ఉండాలని, పిల్లలకు పెళ్లిళ్ళు కావాలని, మంచిగా చూసుకోవాలని, అన్ని విధాలుగా మేము శీతల భవానికి మేము మొక్కుతాము. తరతరాల నుండి మాకు తాతముత్తాల తరతరాల నుండి మేము ఈ శీతల భవాని అనేది మా కుల దేవత ఉన్నది. కాబట్టి మా సంప్రదాయపరంగా మా ఎస్టీ నమ్మకం కాబట్టి మా సంప్రదాయ కుల దేవత ఫస్ట్ దేవత కాబట్టి మేము మొక్కుకుంటాము. అన్ని విధాల శుభం జరగాలని, అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని, మా తండ ప్రజలను క్షేమంగా చూడాలని మేము అందరం కలిసి అందరూ ఒకే పార్టీ మీద కలిసి పార్టీకి అద్భుతంగా కలిసి ఈ పండుగ ఘనంగా జరుపుకుంటున్నాం. అందరికీ మా తండ ప్రజలకు అందరికీ క్షేమంగా చూడాలని తల్లిని వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ.